ఫిల్మీ న్యూస్. కేజీఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం టాక్సిక్. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై గత కొంతకాలంగా అనేక రకాల ప్రచారాలు వినిపించాయి. క్రియేటివ్ విభేదాల కారణంగా సినిమా ఆలస్యమైందన్న వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. దీంతో అభిమానుల్లో కొంత ఆందోళన నెలకొంది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్లు తెలుస్తోంది. చిత్ర బృందం మళ్లీ పూర్తి స్థాయిలో పనులు వేగవంతం చేసినట్లు సమాచారం. చాలా రోజుల తర్వాత అభిమానులకు పెద్ద అప్డేట్ అందించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో టాక్సిక్ పై మరోసారి ఆసక్తి పెరుగుతోంది. టాక్సిక్ సినిమా గురించి వచ్చే వారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రామాయణం మినహా మరే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా యష్ ఈ సినిమాపైనే పూర్తిగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ ను కూడా దృష్టిలో పెట్టుకుని చిత్ర బృందం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. పలుమార్లు వాయిదా పడిన కారణంగా తగ్గిన హైప్ ను తిరిగి తీసుకురావడం సవాల్గా మారినా రాబోయే అప్డేట్ సినిమాపై కొత్త అంచనాలకు నాంది పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన పెద్ది బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. భావోద్వేగాలు, క్రీడా నేపథ్యం కలగలిపిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి వసూళ్లు సాధించింది. గత కొన్ని వారాలుగా పెద్ద చిత్రాల రాక లేకపోవడంతో పెద్ది థియేటర్లలో ఆధిపత్యం కొనసాగించింది. విడుదలైన తొలి 2 వారాల్లోనే మంచి వాణిజ్య ఫలితాలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు కీలక దశలోకి అడుగుపెట్టింది. 3వ వారాంతం కలెక్షన్లు చిత్ర భవిష్యత్తును నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం సమంత నటించిన మా ఇంటి బంగారం సహా మరికొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కొత్త సినిమాలకు సానుకూల స్పందన లభిస్తున్న నేపథ్యంలో పెద్ది ముందున్న పోటీ మరింత పెరిగింది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, యువత కొత్త విడుదలల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అందుకే ఈ వారాంతం పెద్ది వసూళ్లకు అత్యంత కీలకంగా మారింది. ఇప్పటి వరకు బలమైన ప్రదర్శన కనబరిచిన ఈ చిత్రం చివరికి ఎక్కడ ఆగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఫైనల్ రన్ కు ముందు వచ్చే కొన్ని రోజులు చిత్రానికి నిర్ణయాత్మకంగా ఉండనున్నాయి. యువ హీరో నితిన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో రూపొందుతున్న కొత్త రొమాంటిక్ ఎంటర్టైనర్ కూడా ఒకటి. సోము నర్రి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా ఎంపికైనట్లు గతంలో అధికారిక ప్రకటన వచ్చింది. మిరాయి చిత్రంలో గుర్తింపు పొందిన ఆమె ఈ ప్రాజెక్టులో కీలక ఆకర్షణగా నిలుస్తుందని భావించారు. అయితే తాజాగా ఈ సినిమా చుట్టూ కొత్త చర్చ మొదలైంది. హీరోయిన్ ఎంపిక విషయంలో మార్పులు జరిగాయనే ప్రచారం సినీ వర్గాల్లో వినిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం రితికా నాయక్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఆమె స్థానంలో మరో తెలుగు నటి ఎంపికైనట్లు కూడా ప్రచారం సాగుతోంది. చిత్ర బృందం మాత్రం ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అందమైన ప్రేమ కథతో పాటు వినోదాత్మక అంశాలు ప్రధానంగా ఉండేలా కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశం ఉండగా హీరోయిన్ అంశంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం విడుదలకు ముందే మంచి అంచనాలు సొంతం చేసుకుంది. దర్శకురాలు నందిని రెడ్డితో ఆమె చేసిన 2వ చిత్రం కావడం కూడా ఆసక్తిని పెంచింది. కొంతకాలం విరామం తర్వాత సమంత నుంచి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. విడుదలకు ముందు నుంచే బుకింగ్స్ బలంగా నమోదు కావడంతో సినిమా మంచి ఆరంభం సాధించింది. తొలి రోజు నుంచే సానుకూల స్పందన రావడంతో సమంత అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశీ మార్కెట్లలో కూడా మా ఇంటి బంగారం మంచి ప్రదర్శన కనబరుస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో బుకింగ్స్ ఆకట్టుకునే స్థాయిలో నమోదయ్యాయి. ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన రావడంతో టికెట్ అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. బుక్ మై షోలో కూడా సినిమా మంచి ట్రెండ్ కొనసాగిస్తున్నట్లు సమాచారం. చాలా కాలం తర్వాత సమంతకు బలమైన విజయ అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ అందించిన సంగీతం కూడా సినిమాకు అదనపు బలంగా మారినట్లు చెప్పబడుతోంది. మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రం దేశవ్యాప్తంగా అపార ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా పృథ్వీరాజ్, సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం గ్లోబల్ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. చిత్రీకరణ దశలోనే సినిమా గురించి పలు ఆసక్తికర వార్తలు వెలువడుతున్నాయి.
ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిజిటల్ హక్కుల అంశం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం వారణాసి ఓటీటీ హక్కుల కోసం ప్రముఖ డిజిటల్ సంస్థలు భారీ ఆఫర్లతో ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం ఓటీటీ హక్కులే కాకుండా శాటిలైట్ హక్కులపై కూడా తీవ్ర పోటీ నెలకొన్నట్లు ప్రచారం సాగుతుంది. భారతీయ భాషల విడుదల హక్కులకే భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడినట్లు చెబుతున్నారు. జీ5, జియో హాట్స్టార్ వంటి సంస్థల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ హక్కుల వ్యాపారం మాత్రం ఇప్పటికే పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. ఈసారి ఆయన సినిమా అప్డేట్తో కాదు, తన వ్యక్తిగత అభిరుచిని తెలియజేసే చిన్న అంశంతో అభిమానులను ఆకట్టుకున్నాడు. దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాణంలో సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సింగ్ గీతం ప్రమోషన్లో పాల్గొన్న ప్రభాస్ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయం బయటపడింది. ప్రభాస్ ఉపయోగిస్తున్న ఐఫోన్ లాక్ స్క్రీన్ పై కనిపించిన వాల్ పేపర్ ఇప్పుడు వైరల్ గా మారింది. కల్కి చిత్రంలో తన కర్ణ పాత్ర పోస్టర్ను వాల్ పేపర్ గా పెట్టుకోవడం అభిమానులను ఉత్సాహపరుస్తోంది. ఈ చిన్న అంశమే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ కల్కి చిత్రంలోని కర్ణ పాత్రకు ప్రత్యేక స్థానం ఇచ్చినట్టు ఈ వాల్పేపర్ ద్వారా తెలుస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్వ్యూలో ఫోన్ స్క్రీన్ క్షణకాలం కనిపించగానే ఆ దృశ్యాన్ని ఫ్యాన్స్ గుర్తించి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. కర్ణుడి పాత్రపై ప్రభాస్ కు ఉన్న అనుబంధానికి ఇది నిదర్శనమని కొందరు చెబుతుండగా, సినిమా ప్రచారంలో భాగంగానే ఇలా చేసి ఉండొచ్చని మరికొందరు భావిస్తున్నారు. ఏ కారణమైనా సరే ప్రస్తుతం ఈ వాల్పేపర్ అంశం అభిమానుల్లో కొత్త చర్చకు తెరలేపింది. ప్రభాస్ పేరు మరోసారి ట్రెండింగ్ లో నిలిచింది. టాలీవుడ్ యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు భారీ స్థాయి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. KA-16 గా రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ పుప్పాల దర్శకత్వం వహించనున్నట్లు అధికారికంగా వెల్లడైంది. కొత్త కథాంశంతో పాటు భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుపై సినీ వర్గాల్లో ఇప్పటికే ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి జీ స్టూడియోస్ తో కలిసి ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా నిర్మిస్తున్నారు. కీర్తన్ సహాక్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. నటీనటుల ఎంపికతో పాటు సాంకేతిక బృందం ఖరారు చేసే పనులు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 2026లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కిరణ్ అబ్బవరం కెరియర్లో ఇది మరో కీలక చిత్రంగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. భారతీయ సినీ పరిశ్రమలో ఎన్నో వినూత్న ప్రయోగాలకు చిరునామాగా నిలిచిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సింగీతం మరోసారి వార్తలో నిలిచింది. మాటలతోనే సంగీతాన్ని ఆస్వాదింపచేసిన ఈ ప్రత్యేక కాన్సెప్ట్ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్ర ప్రచారంలో భాగంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రంగంలోకి దిగడం విశేషంగా మారింది. నిర్మాత నాగ్ అశ్విన్ తో కలిసి ప్రభాస్ పాల్గొన్న ప్రత్యేక చిట్ చాట్ కు సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో సోషల్ మీడియాలో భారీ స్పందన కనిపిస్తోంది. ప్రోమోలో నాగశ్విన్ తో సరదాగా మాట్లాడిన ప్రభాస్ మాటతో పాట అనే కాన్సెప్ట్ ను తనదైన శైలిలో ఆసక్తికరంగా ప్రదర్శించాడు. ఈ సందర్భంగా ఆయన స్టైలిష్ లుక్ కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రోమో విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారి మంచి ఆదరణ పొందుతోంది. పూర్తి ఇంటర్వ్యూను త్వరలో విడుదల చేయనున్నట్లు వైజయంతి మూవీస్ ప్రకటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగా ప్రభాస్ పాల్గొనడంతో మరింత క్రేజ్ సంపాదించుకుంది. అభిమానులు ఇప్పుడు పూర్తి ఇంటర్వ్యూ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ చిత్రం నుంచి మరో కీలక అప్డేట్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా రూపొందిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో విలన్ పాత్రలో నటిస్తున్న రాఘవ్ జుయల్ ఫస్ట్ లుక్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియోలో ఆయన కనిపించిన తీరు సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
పూర్తిగా కొత్త మేకోవర్తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన రాఘవ్ పాత్ర ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వీడియోలో రాఘవ్ జ్యుయల్ కు అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అతని లుక్ తో పాటు ప్రెజెంటేషన్ కూడా పాత్రను మరింత శక్తివంతంగా చూపించింది. ముఖ్యంగా చివర్లో జడల్తో ఫేస్ ఆఫ్ ను సూచించే సన్నివేశం అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. నాని, రాఘవ్ మధ్య పోరాటం సినిమా ప్రధాన ఆకర్షణగా ఉండబోతోందని వీడియో సంకేతాలు ఇస్తోంది. ఎమోషన్, యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ నిర్మిస్తోంది. ఆగస్టు 21న విడుదల తేదీ ఖరారు కావడంతో చిత్రంపై ఆసక్తి మరింత పెరిగింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న నాగబంధం చిత్రం ట్రైలర్ విడుదలతో సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. విరాట్ కర్నా హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫ్యాంటసీ, అడ్వెంచర్, భక్తి అంశాల సమ్మేళనంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ఆసక్తి రేకెత్తించిన మేకర్స్ ఇప్పుడు ట్రైలర్ ద్వారా సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చారు. విజువల్ ఎఫెక్ట్, భారీ సెట్టింగ్స్, అద్భుత నిర్మాణ విలువలు ట్రైలర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బ్రహ్మకమలం చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందించిన ఈ చిత్రంలో అడ్వెంచర్ అంశాలను ఆసక్తికరంగా మలిచినట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఫ్యాంటసీ, భక్తి అంశాలకు భారీ విజువల్స్ ను జోడించి మేకర్స్ గ్రాండ్ అనుభూతిని అందించేందుకు ప్రయత్నించారు. విరాట్ కర్నా తన పాత్రలో డైనమిక్ గా కనిపించగా, గరుడ రవికి కూడా కీలక పాత్ర దక్కినట్లు తెలుస్తోంది. విలన్స్ పాత్రలు కూడా కథలో ప్రధాన భాగంగా ఉండబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సంగీతం, ఛాయాగ్రహణం, విజువల్ ఎఫెక్ట్స్ ట్రైలర్ స్థాయిని మరింత పెంచాయి. జూలై 3న సినిమా విడుదల కానుండగా ప్రేక్షకుల్లో అంచనాలు గణనీయంగా పెరిగాయి. సో చూసారు కదండి ఇవాళ స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.